ఫేస్బుక్ మాత్రమే తెలుసు. కానీ పుస్తకాల గురించి ఏం తెలుసు? పుస్తకాల గురించి మహనీయులు ఎవరెవరేమన్నారో తెలుసుకుందామా? తనకు ఉరివేసే క్షణం ముందు వరకు పుస్తక పఠనం చేస్తూ ఉన్న వ్యక్తి భగత్ సింగ్. మరచిపోకుండా నా సమాధి పైన రాయండి, ఇక్కడ పుస్తకాల పొరుగు శాశ్వత నిద్రలో ఉన్నారు అని అన్నవారు బెర్ట్రాండ్ రసెల్. మానవుడు సృష్టించిన వాటిలో గొప్పది ఏది అన్నప్పుడు కొంచెం కూడా ఆలోచించకుండా పుస్తకం అని చెప్పిన వారు ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఇంకే స్వేచ్ఛ నాకు వద్దు, జైల్లో పుస్తక పఠనానికి అనుమతి కావాలని కోరిన వారు నెల్సన్ మండేలా. తుపాకీ కంటే పెద్ద ఆయుధం పుస్తకం అన్నారు. పుట్టినరోజు కానుకగా ఏమి కావాలని కోరినప్పుడు పుస్తకాలు కావాలని కోరుకున్న వ్యక్తికి లక్షల పుస్తకాలు వచ్చి కానుకగా పడ్డ ఆ వ్యక్తి లెనిన్. ఒక్కో చిత్రంలో నటించాక తనకు వచ్చిన పారితోషికంతో మొదట $100 పుస్తకాలు కొనే వ్యక్తి చార్లీ చాప్లిన్. ఒక పిల్లాడికి మీరు ఇవ్వాల్సిన గొప్ప బహుమతి ఏది అంటే పుస్తకమే అన్నవారు విన్స్టన్ చర్చిల్. భయంకరమైన యుద్ధ ఆయుధాలు ఏవి అని అడిగినప్పుడు పుస్తకాలను చెప్పిన వారు మార్టిన్ లూథర్ కింగ్. నేను ఇంతవరకు చదవని పుస్తకాన్ని తీసుకువచ్చి నన్ను కలిసిన వ్యక్తి నా ప్రాణ స్నేహితుడవుతాడు అన్నారు అబ్రహం లింకన్. 1000 పుస్తకాలు చదివిన వ్యక్తి ఉంటే చూపండి, అతడే నా మార్గదర్శి అన్నవారు జూలియస్ సీజర్. ప్రపంచ పటంలో కనిపించే ప్రతి మూలకు వెళ్ళాలని ఆశపడుతున్నారా? అయితే గ్రంథాలయానికి వెళ్ళండి అన్నవారు టెస్కాట్స్. జీవితంలో విరక్తి చెందినప్పుడు లేదా కొత్త జీవితం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఒక మంచి పుస్తకం చదివి మొదలుపెట్టు అన్నవారు ఇంగర్ సాల్. వ్యాయామం ఎలా శారీరక ఆరోగ్యమో అలా పుస్తక పఠనం మనసుకు వ్యాయామం ఆరోగ్యం అన్నవారు